హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి 2500 పథకానికి సంబంధించి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ప్రకటించబోతుంది. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మహాలక్ష్మి పథకం గురించి కొంత అప్డేట్ వచ్చింది. ఇది చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెన్షన్ అంటే కొంతమందే ఉంటారు, రైతులకైతే మరికొంతమంది మాత్రమే అర్హులు ఉంటారు. కానీ మహాలక్ష్మి పథకం అన్నది 19 నుండి 59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి వర్తిస్తుందంటే ఇది చాలా పెద్ద బడ్జెట్ అవసరమయ్యే అంశం. అయినా కూడా ప్రభుత్వం దీన్ని అమలు చేయడంపై ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ మహారాష్ట్రంలో ఇప్పటికే మసూరి బహాన్ లడికి అనే స్కీమ్ ద్వారా ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తున్నారు. మరి తెలంగాణలో అయితే నెలకు 2500 రూపాయలు ఇవ్వాలని ఈ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టబోతున్నారు. ఈ డబ్బులు మహిళల ఖాతాల్లో నేరుగా జమ అయ్యేలా చూస్తారు. డీటెయిల్స్ మొత్తం సేకరించిన తర్వాత మేము మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తాం. కాబట్టి కంగారు పడకండి. ప్రభుత్వం ఈ పథకాన్ని శాతం అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే అర్హతల విషయంలో కొన్ని పరిమితులు ఉండబోతున్నాయి. ఉదాహరణకు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 10,000 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా వారి కుటుంబ సభ్యులు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ఫైలర్స్, వీళ్ళంతా ఈ పథకానికి సంబంధించి అనర్హులవుతారు. ఎందుకంటే ఈ స్కీము ఎక్కువ మందికి కాకుండా అవసరమైన వారికి మాత్రమే అందించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ పథకం ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుందా లేక వచ్చే సంవత్సరం అమలు చేస్తారా? ఎందుకంటే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 2 సంవత్సరాలు పూర్తి చేయబోతుంది. ఆ సందర్భంలో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించి అమలు చేసే అవకాశం ఉంది. కనీసం నెలకు 2500 రూపాయలు ఇవ్వకపోయినా 1500 రూపాయలు అయినా ఇవ్వాలని మేధావులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ పథకం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగం కావున మరోసారి ప్రభుత్వం నుంచి ప్రకటన రావచ్చని ఆశించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.